Hello everyone, welcome to my YouTube channel. ఇది Get Ready with Me Short, and in this video I just want to tell something. అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ అవుతారు. కొంతమంది స్టిక్కర్ పెట్టేసుకొని రెడీ అయిపోతారు, ఇంకొంతమంది సింపుల్ క్రీమ్ అండ్ పౌడర్ తో ఎండ్ చేస్తారు, ఇంకొంతమంది మాయిశ్చరైజర్ తో స్టార్ట్ చేసి ఫౌండేషన్, కాంపాక్ట్, లిప్స్టిక్ తో ఎండ్ చేస్తారు. సో ఎవ్రీ ఇండివిజువల్స్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరికి ఎలా నచ్చితే అలా రెడీ అవుతారు, అండ్ ఐ టోటలీ రెస్పెక్ట్ దేర్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేకప్ వేసుకొని వాళ్ళు అవుట్డేటెడ్ ఫెలోస్ అని కాదు, అలాగని వేసుకునే వాళ్ళు ఓవర్ డ్రామాటిక్ అని కూడా కాదు. బట్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక అమ్మాయి సింపుల్ గా రెడీ అయ్యి స్టిక్కర్ పెట్టుకొని వచ్చింది అనుకోండి, ఏంటి అమ్మాయి ఈ జనరేషన్ లో మరీ అవుట్డేటెడ్ గా ఉంది, కొంచెం రెడీ అవ్వచ్చుగా అంటారు. అదే ఒక అమ్మాయి మేకప్ వేసుకొని రెడీ అయింది అనుకోండి, ఇంత మేకప్ అవసరమా తనకు, మా ఇంట వంట ఆడపిల్లలు ఇంత మేకప్ వేసుకోరు, షీఈ్ ఓవర్ డ్రామాటిక్ అనేస్తారు. ఒక అమ్మాయి రెడీ అయ్యే విధానాన్ని బట్టి ఈజీగా జడ్జ్ చేయడమో ఆర్ ఎల్స్ సర్కాస్టిక్ గా మాట్లాడడమో చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకెప్పుడు చేంజ్ అవుతారా మీరు అనిపిస్తుంటుంది నాకు. మీకు నచ్చకపోతే ప్రాపర్ గా కన్వే చేసి వదిలేయండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు జడ్జ్ ఆర్ త్రో యువర్ సర్కాస్టిక్ వర్డ్స్ ఆన్ దెమ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్ హియర్, అండ్ నేను ఇదేదో arrogance తోనో ఆర్ ఎల్స్ యాటిట్యూడ్ తోనో అస్సలు చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ వాయిసింగ్ అవుట్ మై సెల్ఫ్ అండ్ రిక్వెస్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మేకప్. ఏదైనా అకేషన్స్ ఉంటే నాకు ప్రెజెంటబుల్ గా కనిపించడం అంటే ఇష్టం, సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఐ లవ్ వేరింగ్ మేకప్. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ని ఫేస్ చేశారా? ఇలాంటివన్నీ విన్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది కమెంట్ చేయండి. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను, బయటకు వెళ్ళాలి ఇంకా. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.